అందరికీ నమస్కారం. మనకు 2024 సాధారణ అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎలక్షన్స్ అయిపోయిన సందర్భంగా జూన్ 4వ తారీఖున ఫలితాలు కౌంటింగ్ జరిగిన తర్వాత వెలువడతాయి. ఆ సందర్భంగా ఇప్పటి నుంచి మేము సమస్యాత్మక గ్రామాలను గుర్తించి మా ఎస్పీ గారు చెప్పిన ఆదేశాల మేరకు ప్రతి విలేజ్లోనూ ప్రతి వార్డులోనూ ఆయా గ్రామాలకు ఆయా వార్డులకు వెళ్ళి ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేసి కౌంటింగ్కు ముందు ఎలాంటి గొడవలు పడకూడదని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము. అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా విక్టరీ పొజిషన్స్ కానీ ర్యాలీలు కానీ ట్రాకర్స్ పెంచడం కానీ గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ లేకపోతే ఆ మనుషులు పోయేటప్పుడు కానీ అవింపు చర్యలకు పాల్పడకూడదని చెప్పేసి వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ట్రబుల్ మంగర్స్ని అందరినీ మేము గ్రామాల వారీగా టౌన్లో వార్డుల వారీగా ఐడెంటిఫై చేసినాం. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా జూన్ 4వ తారీఖున పోలీస్ స్టేషన్లో ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఎలాంటి గొడవలు జరగకుండా ల్యాండ్ ఆర్డర్కి ఎలాంటి వివాదం కలగకుండా మేము పొంగనూరు పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల్లో పీస్ఫుల్గా కౌంటింగ్ ప్రక్రియ జరిగేదానికి మా ఎస్పీ గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజల్లో ముఖ్యంగా అవగాహన కల్పిస్తూ ఈ విధంగా ఈరోజు ఈడిపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ గ్రామస్తుల మీటింగ్ ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించడం. అదేవిధంగా నూతన ఎంవీఐ చట్టం దాని గురించి వాళ్ళకు అవగాహన చెప్పడమైంది. ఇంతకుముందు మనకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 500 రూపాయలు జరిమానా విధించేవాళ్ళు. అదే ఇప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి అయితే 5,000 రూపాయలు జరిమానా విధిస్తారు. హెల్మెట్ లేకుండా ఇంతకుముందు అయితే 100 రూపాయలు వేసేవాళ్ళు పాతది. ఇప్పుడు కొత్త జూన్ 1వ తారీఖు నుంచి 1000 రూపాయలు. ఈ విధంగా కొత్త చట్టాల గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. దయచేసి ఎవరు కూడా ఇది హైవే కాబట్టి మదనపల్లి టు చిత్తూరు హైవే కాబట్టి రోడ్డు దాటేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జూన్ 4వ తారీఖున ఎలాంటి చర్యలకు అంటే గొడవలు కానీ కొట్లాట్లు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ లేకపోతే వాటిని వైరల్ చేయడం కానీ చేస్తే వాటి మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే అలాంటి చేసిన వాళ్ళందరినీ కూడా మనము గుర్తించి బైండ్ ఓవర్ చేసినాము. అదేవిధంగా వాళ్ళకి బైండ్ ఓవర్ ఎవరైతే వైలేషన్ చేశారో పిక్చర్ ఆఫ్ బాండ్ కింద ఎంఆర్ దగ్గర వీళ్ళతో జరిమానా కట్టించాలని చెప్పేసి అది లెటర్ కూడా పెట్టాము. ఈ రోజు కూడా రేపు 2-3 వైలేషన్ చేశారు. వాళ్ళిద్దరికి కూడా జరిమానా విధిస్తారు. ఆ జరిమానా విధించిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఆ కట్టిన అమౌంట్ను బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అందరికీ ముఖ్యంగా మీడియా ముఖ్యంగా తెలియజేయాలంటే జూన్ 4వ తారీఖున ఎలాంటి గొడవలు కానీ పదార్థాలు కానీ బయట చర్యలు కూడా పాల్పడకుండా శాంతియుతంగా ఉండి ప్రజలందరూ హ్యాపీగా ఎవరైనా సరే ఎవరో గెలుస్తారో ఎవరు ఓడిపోతారు కాదు. విజయం అనేది ఒకరికే వర్తిస్తుంది. గెలిచిన వాళ్ళు ఆనందంగా వాళ్ళ ఇంట్లో ఉండాలని, ఓడిపోయిన వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కూడా పడుకోకుండా వారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండాలని కోరుకుంటాము. ఎలాంటివి కూడా గొడవలు పడకూడదని మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.